ఈరోజు మనం వినబోతున్నటువంటి వాక్యాంశము యేసయ్యలోని దైవత్వము మరియు మానవత్వము. యేసయ్యలో ఉన్నటువంటి దైవత్వము మరియు మానవత్వం. ఈ ఆలోచన గురించి ఆలోచిస్తూ ప్రార్థిస్తూ ఉండగా, ప్రభువా, ఈ లోకములో 3.5 సంవత్సరాలు మీరు నరరూపధారుడిగా సత్శరీరుడిగా ఈ లోకములో జీవించారు కదా. యేసుక్రీస్తు ప్రభు ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన దైవ కుమారుడిగా ఉన్నారా, లేకపోతే మానవ కుమారుడిగా ఉన్నాడా? ఈ 3.5 సంవత్సరాల యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో, పరిచర్య జీవితంలో, అంటే 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికినప్పటికీ ఆయన జరిగించిన 3.5 సంవత్సరాల పరిచర్య అనుభవంలో ఆయన ఒక మానవునిగా ఉన్నాడా, లేకపోతే ఒక దైవత్వము కలిగిన వ్యక్తిగా ఉన్నాడా అని ఆలోచించినప్పుడు చాలామంది ఆయన మానవుడేంటి అని అంటారు. మరికొంతమంది అభిప్రాయం ఏంటంటే, ఆలోచిస్తూ అర్థం చేసుకుంటూ వాక్యం వినండి, మరికొంతమంది అభిప్రాయం ఏంటంటే, లేదండి ఆయన దేవుడేంటి. ఈ మాటను గురించి ఆలోచించినప్పుడు అసలు యేసు ప్రభువారు దేవాది దేవుడికి ఉన్నటువంటి ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు పరలోక మహిమను విడిచిపెట్టి, పరలోకపు ఉన్నత స్థితిని విడిచిపెట్టి, ఆ ఉన్నతమైన మహాభాగ్యమును తండ్రి కుడిపార్శ్వమున కూర్చునేటువంటి ఆ మహోన్నతమైనటువంటి ఉన్నత భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయన ఎందుకు నరరూపధారుడిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది? యేసయ్య రాకకు గల కారణం ఏంటి? దేవుడే మానవుడిగా ఈ భూలోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది అని ఆలోచించినప్పుడు యోహాను శుభవార్త 1వ అధ్యాయము 4వ వచనములో మూలవాక్యంగా ఈ మాటను ధ్యానించాం. ఏమని రాయబడిందంటే, ఆయనలో జీవముండెను. దేవునికి స్తోత్రం. ఈ మాటను ధ్యానిస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ వర్తమానం పూర్తయ్యేసరికి మీకు ఒక క్లారిటీ రావాలి. యేసయ్య ఈ 3.5 సంవత్సర కాల పరిచర్యలో ఆయన ఒక మనిషిగా బ్రతికారా, ఒక దైవత్వము కలిగిన వ్యక్తిగా బ్రతికారా అనే దాని మీద ఒక అవగాహన మనకు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అంటారు, మీ యేసు ప్రభు భూమి మీద దేవుళ్ళ ఉన్నాడయ్యా, అందుకే ఆయన మహిమలు చేశాడు. మరికొంతమంది ఆయన మానవుడేనయ్యా అంటారు. మరికొంతమంది మనకు ఒక అవగాహన వాక్యం బట్టి కలిగి ఉండాలి. నేను అంటున్నాను, పరలోక మహిమను విడిచిపెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నరరూపధారుడిగా మానవ దేహాన్ని ధరించి ఈ లోకం మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయనలో ఆ జీవము ఎందుకు ఉంది? దేవునికి స్తోత్రం. గ్రహించగలిగితే ఉపోద్ఘాతంగా, ఏదైనా తోటలో దేవుడు మొట్టమొదటి మానవుడికి ఉన్నటువంటి ఆదామును తయారు చేసి అతనికి తోడుగా ఉండడానికి అవ్వమ్మ అనే భాగస్వామిని తయారు చేసి, మీరు ఒక కుటుంబముగా కట్టబడ్డారు గనుక మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించుడి అని దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించి, ప్రతి సాయంత్రకాల సంధ్య వేళలో దేవుడు వారితో ముచ్చటించడానికి, వారితో సమయాన్ని గడపడానికి, వారితో సహవాసము చేయడానికి ప్రతి దినము సాయంత్రకాల సంధ్య వేళలో దేవుడు ఆ ఏదెను తోటలకు వచ్చి వారితో గడుపుతూ వెళుతూ ఉండేవాడు. వెళ్ళే ప్రతిసారి దేవుడు వారికి ఒక హెచ్చరిక చేసేవాడు. ఏంటంటే, ఇదిగో ఆదామా, ఓ అవ్వలారా, ఈ ఏదెను తోటటువంటి సమస్త వృక్ష ఫలములు మీరు తినండి, కానీ ఇదిగో మంచి చెడు తెలివిచ్చేటువంటి వృక్ష ఫలం ఉంది కదా, ఇదిగో దాని జోలికి మాత్రం మీరు వెళ్ళొద్దు అన్న ఒక మాట, ఒక ఆజ్ఞ దేవుడు ఆదమవలకు విధించడం జరిగింది. కానీ సాతాను యొక్క కుయుక్తిని బట్టి వెంటనే అవ్వమ్మ గారు మొదట సాతాను మాటలకు ప్రేరేపించబడి తినవద్దు అని నిషేధించినటువంటి పండును ఆమె తిన్నది. ఆమె తినడం మాత్రమే కాకుండా తన భర్తకు ఉన్నటువంటి ఆదాము గారు కూడా తినిపించింది. అందువల్ల బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, వారు దేవుడు తినొద్దన్న పండును తిన్నారు గనుక ఆజ్ఞను అతిక్రమించారు. ఆదామవ్వలు చేసిన పని ఏంటండి? తినొద్దన్న పండును తిన్నారు. దేవుడు వద్దు అన్న పని చేశారు. దేవుడి ఆజ్ఞను మీరారు. దేవుని మాటను ధిక్కరించారు. దేవుని మాటను త్రోసివేశారు. దానివల్ల కలిగిన నష్టం ఏంటండి? బైబిల్ అంటుంది,
దేవుడు వద్దు అన్న ఆజ్ఞను వారు ధిక్కరించడం వల్ల వారి జీవితంలోకి ఏమొచ్చింది చూడండి. 1 యోహాను రాసిన పత్రిక చూద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం. వాక్యం చదవగలిగిన వారు ఈ రోజు కొన్ని ఎక్కువ రిఫరెన్స్ల కొరకు సిద్ధపడాలి. 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. తల ఎత్తండి పైకి. పాస్టర్ గారు, ఆదమవ్వలు దేవుడు తినొద్దన్న పండును తినడం వల్ల వారి జీవితంలోకి ఏం కలిగింది అని అడిగితే వాక్యం సెలవిస్తుంది, ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా, దేవుని మాటను ధిక్కరించడం ద్వారా, దేవుడు తినొద్దు అన్న పండును వారు తినడం ద్వారా వారి జీవితంలోనికి ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా పాపము అనేది వారి జీవితంలోకి వచ్చింది. వారి జీవితాలకు ఏమొచ్చింది? పాపము. పల్లెంటూరు పాస్టర్ గారు, మేము బోల్డ్ అన్నిసార్లు దేవుడి మాటలను పక్కకు గెంటేస్తున్నాం, మా అమ్మగారి మాటలను పక్కకు గెంటేస్తున్నాం, మా నాన్నగారి మాటలను పక్కకు పెట్టేస్తున్నాం, పెద్దల మాటలు పక్కకు గెంటేస్తున్నాం, దైవజనుడి మాటను పక్కకు గెంటేస్తున్నాం అంటున్నాడు. అంటే దేవుడు ఇంకా తన కృప మీ మీద చూపిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు అన్నాడు, భక్తి చేయడం కంటే, బలర్పించడం కంటే దేవుని మాట వినటం శ్రేష్టం. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను వారు ధిక్కరించారో, దేవుని ఆజ్ఞను వారు మీరారో, వారి జీవితంలోకి ఏది సంప్రాప్తమైందని వాక్యం సెలవిస్తుందంటే వారు పాపాన్ని కొని తెచ్చుకున్నారు. మరి ఆ పాపానికి వచ్చిన జీతమేమని వాక్యం చెప్తుంది? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చూడగలిగితే, ఆదమవ్వలు దేవుని ఆజ్ఞను ధిక్కరించడం ద్వారా వారి జీవితంలోకి పాపం వచ్చింది. ఆ పాపం వలన వచ్చు జీతం ఏంటి అని అడిగితే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. చాలమ్మా, దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది. దేవుని ఆజ్ఞను మొట్టమొదటిగా కట్టబడిన కుటుంబముగా ఉన్నటువంటి ఆదమవ్వలు దేవుని ఆజ్ఞను మీరడం ద్వారా, దేవుని ఆజ్ఞను ధిక్కరించడం ద్వారా వారి జీవితంలోనికి పాపము అనేది వచ్చింది. ఆ పాపము రావడం వారి జీవితాల్లోకి ఏది ఫలితంగా ఏది తీసుకొచ్చిందంటే జీతముగా వారికి మరణాన్ని తీసుకొచ్చింది. అందువల్ల మానవ జీవితంలో మరణము సంప్రాప్తమాయను. అంటే దేవుడు మానవుడు జీవాన్ని పొందుకొని బ్రతకాలి, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి అని దేవుడు దీవించాడు. కానీ మీరు మరణించండి, మీరు నశించిపోండి అనేటువంటి మాట దేవుని నోటి నుంచి రాలేదు. బ్రతకమని దేవుడు కోరాడు, జీవించమని దేవుడు కోరాడు. కానీ మానవుడు తన జేజేతులారా చేసిన అతిక్రమ కార్యాన్ని బట్టి మానవ జీవితంలోనికి ముమ్మాటికి మనిషే తన జేజేతులారా మరణాన్ని, నాశనాన్ని, దుఃఖాన్ని మానవుడు కొని తెచ్చుకున్నాడు. ఆ కారణం చేత మానవ జీవితంలోనికి మరణము అనేది ప్రవేశించింది. ఆ విధంగా మానవుడు మరణము చేత పట్టబడి, మరణము చేత ఏడవబడి, మరణము చేత బంధింపబడి, ప్రతి మానవుడు కూడా ఆ 4 భుజములు అనేటువంటి వంతెన దాటితే తప్ప ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అంటే మరణమును అనే అనుభవాన్ని ప్రతి మానవుడు గురి చెందుతూ ఉన్నాడు. మానవుడు మరణిస్తూ ఉన్నాడు. అలా మానవుడు పాపములో మరణించడం, పాపములో నశించిపోవడం దేవునికి ఇష్టము లేక, ఆ నశించిపోతున్న మానవుని మరణం నుంచి విడిపించి ఆ మానవునికి జీవాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే పాపం వల్ల మరణిస్తున్న మనిషి అలా పాపములోనే మరణించకుండా ఆ మరణము నుండి నిత్య జీవములోనికి వారిని దాటించడానికి దేవుడు పరలోకము నుంచి మనిషికి జీవాన్ని ఇవ్వాలని కోరుకున్నాడు. అలా జీవాన్ని ఇవ్వడానికి ఆయన పరలోకము నుంచి జీవాన్ని పంపాలి అని ఆశపడ్డాడు. మరి జీవాన్ని పంపాలంటే ఆ జీవాన్ని తీసుకొచ్చేది ఏదైనా ఒకటి ఉండాలి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమయ్యేలా ప్రాక్టికల్గా చెప్తాను. ఇదేం బాటిలు? ప్రైరాయిల్ బాటిల్. ఇందులో ఏముంది? ఆయిల్. ప్రార్థనా తైలము, ఆయిల్ ఉంది. ఇప్పుడు ఈ ఆయిల్ జీవము అనుకుందాం. ఉదాహరణకు ఈ ఆయిల్ మీ ఇంటికాడ నుంచి మందిరం దాకా రావాలనుకో, ఆయిల్గా మన దాకా వస్తుందా? రాదు. దీన్ని మీ ఇంటికాడ నుంచి ఇక్కడికి తీసుకురావాలంటే దీనికి ఒక సాధనం కావాలి. ఏంటి? బాటిల్. ఈ బాటిల్ ఉంటే తప్ప ఇందులో ఉన్నటువంటి తైలాన్ని మనం ఇంటికాడ నుంచి మందిరము దాకా
తీసుకురాలేదు. అలాగే దేవుడు మనిషికి జీవాన్ని పంపాలి అని కోరుకున్నాడు పరలోకము నుంచి. ఆ పరలోకములో ఉన్న జీవాన్ని భూమి మీదకి పంపడానికి ఒక సాధనంగా యేసుక్రీస్తు ప్రభు వారికి దేహము అనే దాన్ని అనుగ్రహించి ఆయన దేహములో, ఆయన శరీరములో ఆ జీవాన్ని పెట్టి భూమి మీదకి పంపాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది, అర్థం కాలేదా? అంటే ఇందులో ఉన్నటువంటి తైలము మన దగ్గరికి రావాలి అంటే దాన్ని తీసుకొచ్చే ఒక పరికరం, తీసుకొచ్చే ఒక సాధనం వాటర్ బాటిల్. అలాగే యేసు పరలోకములో ఉన్నటువంటి జీవం భూమి మీదకి రావాలంటే ఆ జీవాన్ని భూమి మీదకి తీసుకురావడానికి ఒక పాత్రగా, ఒక సాధనంగా యేసు క్రీస్తు అనేటువంటి ఒక దేహాన్ని, ఒక శరీరాన్ని ఆయన తన యొక్క మహిమతో లేకపోతే తన జీవముతో నింపి ఆయన భూమి మీదకు పంపారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు యోహాను భక్తుడు అన్నాడు, ఆయనలో జీవం ఉంది. ఎవరిలో జీవం ఉంది? వాటర్ బాటిల్లో నీరుంది, బాటిల్లో తైలం ఉంది. అలాగే ఆ శరీరము ధరించుకున్న యేసయ్యలో జీవం ఉంది. ఆ జీవం పరలోకముందున్న తండ్రి భూమి మీదకి పంపాలని కోరుకున్నాడు. ఆ జీవాన్ని పరలోకము నుండి భూమి మీదకి అందించడానికి యేసు క్రీస్తు అనే ఒక దేహాన్ని, ఒక నరుని ఆయన సిద్ధపరిచి ఆయన శరీరములో ఆ జీవాన్ని పెట్టి ఆ జీవాన్ని లోకానికి బహుమతిగా దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైంది? లోకానికి జీవం ఎలా వచ్చింది చెప్పండి అమ్మా. యేసుక్రీస్తు అనేటువంటి ఒక దేహములోనికి దేవుడు జీవాన్ని పట్టి ఆ జీవాన్ని లోకానికి ఆయన బహుమానంగా ఇచ్చారు. అందుకే బైబిల్ అంటుంది ఆయనలో. అందుకే నాడు చాలా మంది వాక్యం సరిగ్గా అర్థం కాని క్రైస్తవులు రూపాన్ని పూజిస్తారు. ఒక ఆకారాన్ని గీసుకొని ఇదిగో ఈయన యేసు ప్రభు, ఇక్కడున్న బొమ్మ ఒకలా ఉంటుంది, అక్కడున్న బొమ్మ ఒక ఉంటుంది. బైబిల్ అంటుంది విగ్రహారాధన చేయకూడదు. బైబిల్ చెప్తున్న మాట, నువ్వు చూడాల్సింది రూపాన్ని కాదు, ఆ రూపములో దేవుడు దాచిపెట్టినటువంటి జీవాన్ని. అందుకే యేసయ్య ప్రభు తన గురించి తాను చెప్తున్న మాట ఏమన్నారంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఎందుకంటే ఆయనలో జీవమున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే శరీరమును ధరించుకున్న యేసుక్రీస్తు శరీరములో దేవుడు జీవాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన మానవునిగా ఈ లోకములో జీవించారు. అదే టైంలో దేవుని జీవాన్ని పొందిన వ్యక్తిగా, జీవాన్ని లోకానికి అందించే ఒక దైవిక స్థితిని కలిగిన వాడిగా ఆయన లోకములో జీవించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మాకు సమయానుకూలతను బట్టి యేసుక్రీస్తు ప్రభులో కొన్ని అనుభవాలు మీకు చెప్తాను. ఈ అనుభవాలు విన్నప్పుడు మనకు అనిపించే విషయం ఏంటంటే, లేదండి ఈయన ముమ్మాటికి 100కు 100% మనుష్య కుమారుడే, ఆయన ఒక నరుడే, ఒక మానవుడే అనిపిస్తుంది. అదే సందర్భంలో ఆయనలో మనం కొన్ని అనుభవాలు చూసినప్పుడు ముమ్మాటికి ఆయన దైవికమైన వాడే, ఆయన దైవ కుమారుడే, ఆయన దేవుడే అన్న అనుభవాలు కూడా మనకు కనపడతాయి. దేవునికి స్తోత్రం. అందుకే రోజు మనం వినబోతున్న వాక్యం యొక్క టైటిల్ ఏంటంటే యేసుక్రీస్తులో మానవము అలాగే దైవత్వము. దేవునికి స్తోత్రం. నెంబర్ 1, ఒక మనిషిలా ఆయన తన జీవితంలో కొన్ని అనుభవాలు పొందుకున్నాడు. అదే పరిస్థితుల్లో ఒక దైవత్వము గల వ్యక్తిగా, ఒక దైవత్వము కలిగిన వాడిగా ఆ స్థితిలో తాను ఒక దైవిక అనుభవాల వైపు ముందుకు వెళ్ళారు. నెంబర్ 1, మొదటి అనుభవాన్ని జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 18వ వచనం, మార్కు శుభవార్త 11వ అధ్యాయం 12వ వచనం, మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 2వ వచనం. ఈ 3 రిఫరెన్సులు కనుక మనం చదవగలిగితే అక్కడ ఒక చక్కని విషయాన్ని మనం చూడగలుగుతాం. చూడండి, మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 18వ వచనం. అమ్మా, ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. దేవునికి స్తోత్రం. ఒక మనిషి వలె
ప్రతి మానవునికి ఎలాగైతే ఆకలి వేస్తాదో యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణమై వెళుతున్న ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు వారు ఆకలి గొనెను. ఇదే మాటను గూర్చి మార్కు శుభవార్త 11వ అధ్యాయం 12వ వచనంలో, అలాగే మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఏం రాయబడింది అంటే ఆయన, చెప్పండి, ఆయన, ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత అక్కడ ఒక మాట రాయబడి ఉండదు. చూడండి, మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 2వ వచనంలో, అమ్మా నేను చెప్పడం అయ్యాక ఎత్తండి. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 విషయాలు మీకు చెప్పాను. మొదటిగా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మానవునిగా ఆకలి గొన్నారు. ఒక మనిషికి ఎలాగైతే ఆకలి వేస్తాదో ఆయన ఒక మనిషిగా ఆయనకు కూడా ఆకలి. దానికి నిరూపణగా మనం చదువుకున్న మత్తయి శుభవార్త 21:8-18, మార్కు శుభవార్త 11:12, అలాగే మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ముమ్మాటికి ఒక మనిషి వలె ఆకలి గొన్నాడు. అది ఆయనలో మనకు కనపడుతున్నటువంటి మానవత్వం. ఒక మనిషిగా ఆయన మనకు కనపడుతున్నాడు. మరి ఆయనలో దైవత్వం ఎక్కడ కనపడుతుంది అని మనం ఆలోచన చేయగలిగితే, మనం గమనించగలిగితే మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 21వ వచనంలో ఒక విషయం మనం చదవగలుగుతాం. మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 21వ వచనం, అమ్మా, స్త్రీలను పిల్లలను గాక తినినవారు ఇంచుమించు 5,000 మంది పురుషులు ఆహారము తినిరి. ఆ మాటే మార్కు శుభవార్త 6వ అధ్యాయం 44వ వచనములో, లూకా శుభవార్త 9వ అధ్యాయం 14వ వచనములో, యోహాను శుభవార్త 6వ అధ్యాయం 10వ వచనములో. ఇవన్నీ మీరు తెరిచి చూడలేరు, కానీ రెఫరెన్సులు రాసుకుంటే ఇంటికి వెళ్ళాక ఒకసారి నిజమా కాదని పరిశీలన చేసే అవకాశం ఉంటుంది. కాలక్షేపానికి వాక్యం చెప్తలేదు, వాక్యం వింటలేదు, కాబట్టి దాన్ని ధ్యానం చేసే మనసు మీకుంటే, వాక్యము నేర్చుకునే మనసు మీకుంటే రెఫరెన్స్లు చెప్తున్న వెంటనే రాసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మేము రాసుకున్న రెఫరెన్స్లు వాక్యానికి సరిపోతుందా లేదా అని మీరు చూసుకోవాలి. ఒకానొక సందర్భంలో ఒక మానవుని వలె ఆయన ఆకలి గొన్నారు. ఆకులు గల అంజురపు చెట్టు అనుభవం విషయంలో యేసు ప్రభు వారికి ఒక మానవునిగా ఆకలేసిందంట. అది ఆయనలో మానవత్వం. అదే టైంలో ఒకానొక దినాన యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత అనేకులు ఆకలితో ఉండడం చూసి ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఆకాశం వైపు పెట్టి వారిని ఆశీర్వదించి అనేకులకు పంచిపెట్టినప్పుడు ఆ దినమున దగ్గరగా 5,000 మందికి ఆకలి తీర్చబడింది. అది ఆయనలోని దైవత్వం. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా లేదా? ఒక మానవునిగా ఆకలి కొన్నాడు, ఒక దేవునిగా అనేకుల యొక్క ఆకలిని. మీకు అర్థమైందా లేదా? ఆ రిఫరెన్స్ మరలా నేను చెప్తున్నాను, చూడండి. మత్తయి శుభవార్త 14:21, మార్కు శుభవార్త 6:44, లూకా శుభవార్త 9:14, యోహాను శుభవార్త 6వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఒక దైవత్వము కలిగిన వ్యక్తిగా అనేకులకు ఆకలిని తీర్చారు. రెండవ అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నాన్ని చూస్తాను. చూడండి, ఆయన ఆకలి గొనడం మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఒక మానవునిగా ఆయన దాహము గొనెను, ఆయన దప్పిక గొనెను. ఒక మనిషికి ఎలాగైతే ఆకలేస్తుందో యేసు ప్రభుకి అలాగే ఆకలేసింది. అలాగే ఆయన ఒక దైవికమైన వ్యక్తిగా అనేకుల యొక్క ఆకలిని కూడా ఆయన తీర్చాడు. అది మానవత్వము, ఇది దైవత్వం. మీకు అర్థమవుతుందా? రెండో విషయం వచ్చేసరికి ఒక మనిషికి ఎలాగైతే తీవ్రమైన దప్పికను కలిగి ఉంటారో, ఒక మనిషి ఎలాగైతే తీవ్రమైనటువంటి దప్పికతో ఉంటాడో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా రెండవ అనుభవముగా ఆయన కూడా ఒక మానవుని వలె దప్పిక కలిగి ఉన్నారు. దీనికి వాక్య ఆధారం ఎక్కడుందయ్యా అంటే యోహాను శుభవార్త 19వ అధ్యాయము 28వ వచనం మనం చూడగలిగితే, యోహాను శుభవార్త 19వ అధ్యాయం 28వ వచనంలో, తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరుతున్నట్లు నేను దప్పికొనుచున్నానెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఒక మానవుడిగా పొందిన రెండో అనుభవం ఏంటి ఈ భూమి మీద?
ఆయన దేవుడు అండి, ఆయనకేం ఆకలేదు. లేదయ్యా, ఆయనకి ఆకలేసింది. అది ఆయనలో మానవత్వం. ఆయన మానవుడిగానే లేడయ్యా, ఆయనకు ఆకలేసింది. అదే టైంలో ఆయన అనేక వేల మందికి ఆకలి తీర్చాడు. అది ఆయనలోని దైవత్వం. రెండవది, ఆయన ఒక మనిషిగా దప్పికతో అల్లాడు. ఇదిగో నేను దప్పికొనుచున్నాను, నాకు దాహంగా ఉంది. సమరయ స్త్రీ దగ్గర యేసు ప్రభు అడిగిన ప్రశ్న, నేను త్రాగుటకు నాకు నీళ్ళివ్వా, నేను దప్పికొని ఉన్నాను. ఆయన సిలువలో ఆయన బలియాగం చేస్తున్న సందర్భంలో ఆయన ప్రజలందరినీ చూస్తూ పలికిన మాట ఏంటంటే, ఇదిగో నేను దప్పికొని ఉన్నాను, నేను దాహముతో ఉన్నాను. ఆధ్యాత్మికమైన దాహము, శారీరకమైనటువంటి దాహము. ఆయన మానవుని వలె ఆయన దప్పికతో ఉన్నాడు. అది ఆయనలో మానవత్వం. మరి ఆయనలోని దైవత్వం ఏది అని అడిగితే, వాక్యమున ఆధారంగా మనం చూడగలిగితే యోహాను శుభవార్త 4వ అధ్యాయం 10వ వచనం, 7వ అధ్యాయం 38వ వచనంలో ఆయనలోని దైవత్వం మనకు కనపడుతుంది. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. సమయస్థితి యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో నేనిచ్చు నీళ్ళు ఎలాంటివో తెలుసా, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నటికీ దప్పికొనడు, నేను నీకు జీవజలాన్ని ఇస్తాను అన్నారు. అదే మాట చూడండి 7వ అధ్యాయం 38వ వచనంలో మనం చూడగలిగితే, యోహాను శుభవార్త 7వ అధ్యాయం 38వ వచనంలో, నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి నాయందు విశ్వాసముంచువాడిలో నుంచి నేను జీవనదిని ప్రవహింపజేస్తాను, వాడికి జీవజలాన్ని ఇస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవ మాట చక్కగా అర్థం చేసుకుందాం. యేసు ప్రభు వారు 100% ఒక మనుష్య కుమారునిగా ఈ లోకంలో బ్రతికారు. ఆయన మానవత్వానికి సూచన ఏంటంటే, ఆయన మిక్కిలి దాహము కొనెను. అదే సమయంలో ఆయన దైవత్వమునకు సూచన ఏంటయ్యా అంటే, ఆయన అనేకులకు చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నటికీ దప్పికనుడు, ఎందుకంటే నేనే మీకు జీవజలాన్ని ఇస్తూ ఉన్నాను. అనేకుల ఆధ్యాత్మిక దప్పికను ఆయన తీర్చిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ఆయనలో ఉన్నటువంటి దైవత్వం. మానవత్వము, దైవత్వం. మీకు రెండు విషయాలు అర్థమైనయా? ఆయన ఆకలిగా ఉన్నాడు ఒక మనిషిగా, అది మానవత్వం. ఆయనలోని దైవత్వం ఏంటంటే 5,000 మందికి ఆహారాన్ని పెట్టిన సందర్భం, అది ఆయన దైవత్వం. ఒక మానవునిగా ఆయన దప్పిక కలిగి ఉన్నాడు, ఒక దైవత్వము గలవానిగా అనేకులకు జీవజలాన్నిచ్చి వారి దప్పికను తీర్చాడు. 2 అనుభవాలు. 3వ అనుభవం మనం చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు ఉదయమంతా పరిచర్య చేసి రాత్రంతా ప్రార్థన చేసి ఆయన అలసిపోయి ఒక పడవ యొక్క అమరమున నిద్రించెను. చూడండి మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 24వ వచనం. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 24వ వచనం. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా, చాలు దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంట? ఉదయమంతా నడిచి, ఉదయమంతా పరిచర్య చేసి, రాత్రంతా ప్రార్థన చేసి ఆయన శరీరము అలసి ఆయన నిద్రించెను. ఈ మాట కేవలం మత్తయి శుభవార్తలో మాత్రమే కాదు, మార్కు శుభవార్త 4వ అధ్యాయము 38వ వచనములో, లూకా శుభవార్త 8వ అధ్యాయము 23వ వచనములో కూడా ఆయన నిద్రించెను అనే మాట కనపడుతుంది. మొదటి రిఫరెన్స్ కరెక్ట్గా చదివితే మిగతా రిఫరెన్స్లు మాత్రం రాసుకునే అవకాశం ఉంటుంది మీకు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మానవునిగా ఆయన అలసిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మానవునిగా ఆయన నిద్రించెను అని బైబిల్లో రాయబడింది. ఇది ఆయనలో మానవత్వం, ఒక మనిషిలాగా ఆయన జీవించారు. మరి ఆయనలో ఉన్నటువంటి దైవత్వం ఏంటి అని మనం ఆలోచించగలిగితే, అనేకులు అలసిపోయిన స్థితిలో
అనేకులు విశ్రాంతి పొందని స్థితిలో ఉన్నప్పుడు ఆయన వారికి చెబుతున్న మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనం మనందరికీ బాగా సుపరిచితమైన వాక్యము. ప్రయాసపడి మారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మానవునిగా ఆయన అలసిపోయి నిద్రిస్తూ పడవలో విశ్రాంతి తీసుకున్నాడు. అది ఆయన యొక్క మానవత్వం. అదే యేసుక్రీస్తు ప్రభువారు అనేకులకు విశ్రాంతినివ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. అది ఆయనలో ఉన్నటువంటి, మీకు అర్థమవుతుందా లేదా, దైవత్వం. దేవునికి స్తోత్రం. ముందు యేసయ్య నీకు అర్థం కాకపోతే ఆయన చెప్పిన ఏ మాటలు మీకు అర్థం కావు. ఉజ్జీవ ప్రసంగాలు, వేరే వేరే అనుభవాలు కాదు. ముందు మీకు వాక్యం అర్థం అవ్వాలి. ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి యేసు ప్రభు మనుషుడా, యేసు ప్రభు దేవుడా అని అడిగితే ఒక అవగాహన మీకు వాక్యం మీద ఉండాలి. ఆయన 100% మనుష్యుడు, ఆయనకు 100% దేవుడు అనడానికి ఇదిగో రుజువులు. ఆయన మనిషి వలె ఆకలిగా ఉన్నాడు, అది ఆయన మానవత్వం. ఆయన దేవుని వలె అనేకులకి ఆకలి తీర్చాడు, అది దైవత్వం. ఆయన మనిషి వలె దాహం కొన్నాడు, అలాగే ఆయన ఒక దేవుని వలె అనేకులకు జీవజలమునిచ్చి వారి ఆధ్యాత్మిక దప్పికను తీర్చాడు. మూడవది, ఆయన ఒక మనిషి వలె అలసి విశ్రాంతి పొంది నిద్రపోయాడు. అలాగే ఆయన దైవత్వముకు నాకు సూచన ఏంటంటే, అలసిపోయిన అనేకులను ఇదిగో నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తున్నాడు. అది ఆయనలో ఉన్నటువంటి దైవత్వం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేసుకెళ్ళి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. చూడండి, మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 27వ వచనం. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 27వ వచనం మనం చూడగలిగితే, అమ్మా, అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండు నిమిత్తము నీవు సముద్రమునకు పోయి కాలము వేసి మొదటి పైకి వచ్చిన చేపను పట్టుకుని తన నోరు తెరిచిన ఎడల 1 షెకెలు నీకు దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిచ్చి పన్ను కట్టమని యేసు ప్రభు చెప్పారు. సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక గృహములో ఉన్నప్పుడు పన్ను విధించేటువంటి వ్యక్తులు, ట్యాక్స్ వసూలు చేసేటువంటి వ్యక్తులు పేతురు దగ్గరికి వచ్చి, అయ్యా పేతురు గారు, మీ యేసుక్రీస్తు ప్రభువారు పన్ను కట్టడా అని అడిగారు. ఆయన ఒక మనిషే కదా, ఈ ప్రాంతంలో నివసిస్తున్నాడు కదా, ఇక్కడ జీవిస్తున్నాడు కదా, ఆయన తలకు పన్ను కట్టాలి కదా, కాబట్టి ఆయన పన్ను కట్టడా ఒక మనిషిగా అని అడిగారు. అప్పుడు వెంటనే పేతురు వచ్చి, ప్రభా, పన్ను కట్టుకునేవారు వచ్చారు ప్రభా, పన్ను కట్టమంటున్నారయ్యా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు పేతురును చూసి, పేతురు, నువ్వు గేలం పట్టుకుని సముద్రానికి వెళ్ళు, నువ్వు గేలం వేయగానే మొదట నీకు ఏ చేప పడతాదో ఆ చేప యొక్క నోరు తెరువు, అందులో షెకేలు ఉంటుంది, ఆ షెకేలు నీకును నాకును పన్నుగా వారికి కట్టు. అంటే ఆయన ఒక మానవునిగా అప్పటి ప్రభుత్వానికి పన్ను కట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషిగా ఆయన తన పన్నును కట్టాడు, తన ట్యాక్స్ ఆయన కట్టాడు. అదే ఆయన రారాజుగా, చూడండి అక్కడ మనం గమనించగలిగితే మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 5వ వచనంలో, మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 5వ వచనంలో, ఇదిగో నీ రాజు సాత్వికుడై, దేవునికి స్తోత్రం చెప్పండి, ఇదిగో ఆయన రాజు అని రాయబడింది. ఆయన సామాన్యుడు కాదయ్యా. లేఖనం చెప్తున్న మాట ఏమంటే, ఇదిగో ఆయన నీ రాజు, ఆయన రాజు, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు అనే మాట గురించి మనం ఆలోచించినప్పుడు మరొక చోట లూకా శుభవార్త 19వ అధ్యాయము 38వ వచనంలో కూడా ఆయన రాజు అని రాయబడింది. అది ఆయన దైవత్వం. ఆమెను చెప్పండి. ఒక మానవునిగా ఆయన తన పన్నును కట్టారు. ఒక దైవత్వము కలిగిన వారిగా ఆయన రాజుగా మనుషులు ఎదుట బ్రతికాడు. అందుకే పిలాతు అంటాడు, నువ్వు యూదులకు రాజువా అన్నాడు. ఏమడిగాడు పిలాతు? యూదులకు రాజువా అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు నీవన్నట్లే అన్నారు. అంటే ఆయన ఒప్పుకున్నాడా లేదా? నువ్వేదంటున్నావో అది నిజమే,
నీవన్నట్లే నేను మామూలు వ్యక్తిని కాదయ్యా, నేను పన్నులు కొట్టుకునేవాడిని కాదు, నేను ఒక రాజుని అంటే ఆయన ఒక మానవునిగా పన్ను కట్టాడు, కానీ ఆయనలో ఉన్న దైవత్వం ఏంటంటే ఆయన ఒక రాజు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు మూడో మాటకి అంగీకారం తెలుపుతున్నారా? అర్థమైందా లేదా? ఆయన దేవుడే అండి, ఆయన మా కష్టసుఖాలు ఏమో అర్థమైతే లేదమ్మా. ఈరోజు నీ దైనందిన జీవితంలో ఎటువంటి అనుభవాలు నువ్వు పొందుతున్నావో అవన్నీ ఒక మనిషిగా ఆయన పొందుకున్నాడు. అదే టైంలో ఒక దైవత్వము గల వ్యక్తిగా అనేకులకు ఆయన తన దైవత్వాన్ని కూడా కనపరిచాడు. ముందుకు వెళదాం. మనం తర్వాత చూడగలిగితే 5వ అంశముగా ఆయనలో ఉన్నటువంటి మానవత్వం, మానవ అనుభవాన్ని మనం చూడగలిగినప్పుడు మనుషుని కానీ చేసిన పని ఏంటయ్యా అంటే యోహాను శుభవార్త 11వ అధ్యాయము 35వ వచనములో యేసు చాలు కన్నీరు విడిచెను. బైబిల్ అంతటిలో ఒక చిన్న వచనం ఏదన్నా ఉందా అని అడిగితే యేసు కన్నీరు విడిచెను. తన స్నేహితుడిగా తనకు ప్రియమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి లాజరు మరణించిన విషయం యేసు ప్రభు తెలుసుకొని అతని సమాధి యొద్ద నిలబడి యేసు ప్రభు బైబిల్ అంటుంది ఆయన కన్నీరు విడిచెను. దేవునికి స్తోత్రం. కన్నీళ్ళు ఎవరికి వస్తాయి? మనుషులకా దేవుళ్ళకా? మనుషునికా దేవునికా? ఆకలి ఎవరికి వేస్తుంది? మనిషికి. దప్పికి ఎవరికి వేస్తుంది? మనిషికి. అలసట ఎవరికి వస్తుంది? మనిషికి. కన్నీళ్ళు ఎవరికి వస్తాయి? ఇవన్నీ మానవత్వమే కదా. 5,000 మందికి ఆకలి ఎవరు తీరుస్తారు? 5 రొట్టెలు 2 చేపలతో? దైవత్వం. అనేకులకు జీవజలమును ఎవరు ఇస్తారు? దైవత్వం. అనేకులకు విశ్రాంతిని ఇస్తాను రండి అని పిలిచే వ్యక్తి ఎవరు? దైవత్వం. అంత మాత్రమే కాకుండా ఆయన ఒక మానవుని వలె కన్నీరు కార్చారు. అది ఆయనలోని మానవత్వం. అలాగే ఆయనలో దైవత్వం ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు వారు బైబిల్ గ్రంథంలో అనేకుల కన్నీరు తుడిచాడు. ఏడుస్తున్నటువంటి అనేకుల కన్నీరు. యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ఆయన ఆ కుటుంబం యొక్క కన్నీరు తుడిచాడు. లాజరు చనిపోయినప్పుడు ఆయన ఆ కుటుంబం యొక్క కన్నీరు తుడిచారు. అంత మాత్రమే కాకుండా యోహాను శుభవార్త 7వ అధ్యాయం 13వ వచనములో ఒక తల్లి కన్నీరు ఆయన తుడిచిన సందర్భం మనం చూడగలుగుతాం. అయితే యోహాను శుభవార్త 7:13 ఒక మరణించి ఆయన మోసుకు వెళుతున్న సందర్భంలో కనపడిన అనుభవం ఏంటయ్యా అంటే యేసుప్రభు తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె ఏడుస్తుంటే యేసుప్రభు ఏం చెప్తారంటే ఆమెను ఏమాత్రము కూడా ఏడవవద్దు అని చెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఒక ఆయన ఆ తల్లి తుడిచిన. హల్లెలూయా. లూకా శుభవార్త 7వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని దేవునికి స్తోత్రం ఏం చెప్పాడంట ఆయన? ఆమెతో ఏం చెప్పాడంట ఆయన? ఏడవవద్దు అని చెప్పి ఆమె యొక్క కుమారుడు యొక్క పాడిని ముట్టి ఆ బిడ్డను బ్రతికించడం ద్వారా ఆ తల్లి యొక్క కన్నీళ్లను ఆయన తుడిచాడు. లాజరు సమాధి ముందు ఒక మానవుని వలె కన్నీరు కార్చి ఏడ్చాడు ఆయన. అలాగే ఒక బిడ్డ చనిపోయి ఏడుస్తున్న కన్నీళ్లను ఆయన తుడిచాడు. ఒక అధికారి యొక్క కుమార్తె చనిపోయినప్పుడు వారి కన్నీళ్లను ఆయన తుడిచాడు. మార్తా మరియుల యొక్క కన్నీళ్లను ఆయన తుడుస్తాడు. అందుకే ప్రకటన గ్రంథంలో చూడగలిగితే చూడండి, ప్రకటన గ్రంథము మనం గమనించగలిగితే 21వ అధ్యాయం 4వ వచనంలో ఆయనలోని దైవత్వాన్ని మనం చూడగలుగుతాము స్పష్టంగా. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడుస్తాడు. అది ఆయనలోని దైవత్వం. ఒక దేవునిగా ఆయన ప్రతి ఒక్కరిలో కన్నీటి బాష్ప బిందువులను తుడుస్తాడు. అది ఆయనలోని దైవత్వం. ఆయన తుడిచాడా అంటే బైబిల్ గ్రంథంలో అనేకమైన ఆధారాలు కనపడుతున్నాయి. ఆయన అనేకుల యొక్క కన్నీళ్లను తుడిచారు. అది ఆయన దైవత్వం. ఒక మానవునిగా తనకు ప్రియాతిప్రియమైన లాజరు మరణించడాన్ని బట్టి ఆయన ఒక మనిషిగా కన్నీరు కార్చాడు. అది ఆయనలో ఉన్నటువంటి మానవత్వం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
సరే, తర్వాత అనుభవంలోకి వెళ్ళి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మార్కు శుభవార్త 6వదిగా యేసుక్రీస్తున్నటువంటి మానవ అనుభవం. మార్కు శుభవార్త 14వ అధ్యాయము 32వ వచనం. వారు గెత్సెమనే అనబడిన చోటికి వచ్చినప్పుడు ఆయన దేవునికి స్తోత్రం ఏం చేస్తారంట? ఆయన ఒక మనిషిగా ప్రార్థన చేసెను. బైబిల్ గ్రంథంలో మత్తయి, మార్కు, లూకా, యోహాను శుభవార్తలో అనేక సందర్భంలో ఆయన ప్రార్థించుటకు కొండ మీదకు వెళ్ళెను. ఆయన ప్రార్థించి కొండ దిగుచుండగా ప్రార్థన 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 అంటే ఆయన ఒక మానవునిగా ఆయన ప్రార్థించడానికి ఇష్టపడ్డారు. అది ఆయనలో ఉన్న మానవత్వం. అమ్మ, మీకు ఏం అర్థమైందా? ఈరోజు మీకు సబ్జెక్ట్ ఇస్తున్నాను. నా దేవుడా, ఆయన ఒక మానవునిగా ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు. అదే సందర్భాల్లో అనేకులు వచ్చి ఆయన పాదాల మీద పడ్డారంట. అయ్యా నా కుమార్తె, అయ్యా నా కుమారుడు, అయ్యా నా పాపము, అయ్యా నా పరిస్థితి, అయ్యా నా జీవితం, అయ్యా నా కుటుంబం అని చెప్పి అనేకులు, కానాను స్త్రీ వంటి తల్లులు అనేకులు వచ్చి ఆయన పాదాల మీద పడి ప్రార్థించారంట. అయ్యా నా కుటుంబంలో, నా బిడ్డల జీవితంలో, మా ఆరోగ్యాల విషయంలో. బైబిల్ అంటుంది ఆయన ఒక దేవునిగా అనేకుల యొక్క ప్రార్థనలు విన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదురు. కానాను తల్లి ఎందుకు వచ్చింది నీ యొద్దకు? ఒక దాసుని యొక్క యజమానుడు ఎందుకు నీ దగ్గరకు వచ్చాడు? బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యక్తులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, గుడ్డివారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, చాంద్ర రోగము కలిగిన వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, దయ్యము పట్టిన వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదముల మీద పడి ఆయనకు ప్రార్థించారు, ఆయన బతిమలాడుకున్నారు, ఆయన గోజాడుకున్నారు. ఎందుకయ్యా అంటే ఆయన ప్రార్థన ఆలకించేవాడు గనుక శరీరులందరూ ఆయన యొద్దకు వచ్చారు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. అది ఆయనలో ఉన్న దైవత్వం. ఆయన ప్రార్థన చేశాడు. అది ఆయన ఉన్నటువంటి మానవత్వం. దేవునికి స్తోత్రం. ఎన్ని పాయింట్లు విన్నాం మనం? అమ్మా, మొదటి పాయింట్ ఏంటి? చూడకుండా చెప్పాలి. ఆయన ఒక మానవునిగా ఆకలిగా ఉన్నాడు. ఆయన ఒక దేవునిగా అనేకుల ఆకలి తీర్చాడు. రెండవది, ఆయన మానవునిగా దప్పికగా ఉన్నాడు. ఆయన దేవునిగా అనేకులకు జీవజలాన్ని ఇచ్చి దప్పిక తీర్చాడు. మూడవది, ఆయన ఒక మానవునిగా అలసి విశ్రాంతి తీసుకొని నిద్రపోయారు. ఆయన ఒక దేవునిగా అలసిపోతున్న అనేక హృదయాలను, అలసిపోతున్న అనేక మంది వ్యక్తులను నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తాను అని పిలుస్తున్నాడు. అది ఆయన దైవత్వం. నాలుగవదిగా ఆయన పన్ను కట్టాడు. ఒక సామాన్య మానవునిగా ఆయన పన్ను కట్టాడు. అదే టైంలో ఆయన రారాజుగా అనేకుల చేత గుర్తింపబడ్డాడు. అది ఆయనలో ఉన్న దైవత్వం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నీ రాజు అని బైబిల్ చెప్తుంది. అది ఆయనలో ఉన్న దైవత్వం. తర్వాత 5వ మాట మనం గమనించగలిగితే, ఆయన ఒక మానవునిగా సశరీరుగా జీవించిన దినాల్లో ఒక మానవ మనస్సు కలిగిన వాడిగా ఆయన లాజరు మరణాన్ని బట్టి కన్నీరు కార్చాడు, దుఃఖించాడు, వేదన పడ్డాడు, అంగలార్చాడు. అందుకే యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఆయన కన్నీరు కార్చినప్పుడు ఆ కన్నీరు రక్తముగా మారింది. లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు కన్నీరు కార్చాడు ఒక మానవునిగా. అలాగే తనకు కలగబోతున్న శ్రమను బట్టి, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుంచి తీసివేయ్ అని చెప్పి ఆయన కన్నీరు కారుస్తుంటే, ఆ కన్నీరు, ఆయన కార్చిన చెమట రక్తపు బిందువులుగా మారేంతగా ఆయన కన్నీరుతో, వేదనతో ప్రార్థన చేశారు. అంటే అది ఆయనలో ఉన్న మానవత్వం. అదే సమయంలో ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయన శరణు చొచ్చిన అనేక మంది యొక్క కన్నీళ్లు వాడు తుడిచాడు. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఆయన వారి ఒకరోజు మనం వర్తమానం విన్నాం. యేసుప్రభు కొన్ని అలవాట్లు ఏంటి? ఆయన తప్పగా ప్రతి రాత్రి ప్రార్థించుటకు ఆయన కొండ మీదకి వెళ్ళుచుండెను. ఆయన ప్రార్థించి కొండ దిగుచుండెను. దేవునికి స్తోత్రం.
ఆయన ఒక మానవునిగా తండ్రికి ప్రార్థించాడు. అదే టైంలో అనేకులకు ఆయన పెట్టిన మొరను, ప్రార్థనను, విన్నపాన్ని ఆయన ఆలకించాడు. అందుకే దేవునికున్న పేర్లలో ఒక పేరిటంటే ఆయన ప్రార్థన ఆలకించువాడు. అది ఆయనకున్న పేరు, అది ఆయన వ్యక్తిత్వం. దేవునికి స్తోత్రం. అది ఆయనలో ఉన్న దైవత్వం. దేవునికి స్తోత్రం. ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే మత్తయి శుభవార్త, యేసయ్య కలిగినటువంటి 7వ మానవ అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 15వ వచనం. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వారికిచ్చిరి. దేవునికి స్తోత్రం. వానికిచ్చిరి. ఇస్కరియోతు యోధ పరిసయ్యుల యొద్దకు, శాస్త్రుల యొద్దకు వెళ్ళి, యేసుక్రీస్తు ప్రభు వారి మీద పరిసయ్యులు, శాస్త్రులు చాలా తీవ్రమైన కోపముతో ఉన్నారు. యేసు ప్రభును వాళ్ళకి అప్పచెప్తే నాకేదైనా లాభం కలుగుతుందేమో అని భావించి నమ్మకమైన శిష్యుడే యేసు ప్రభుని అమ్మకానికి పెట్టేశాడు. నమ్మకమైన శిష్యుడే అమ్మకానికి పెట్టేశాడు. యేసు ప్రభుని మీకు అప్పగిస్తానయ్యా, నాకు ఫలితంగా ఏది ఇస్తారు అని అడిగితే ఆయనకు 30 వెండి నాణాలు తూచి, ఇదిగో మీ యేసు ప్రభుని అమ్మినందుకు నీకు ఇచ్చేటువంటిది ఇది అని 30 వెండి నాణాలకు యేసు ప్రభుని అమ్మేశాడు. ఆనాటి దినాల్లో ఒక బానిసను కొనుక్కోవడానికి యజమాని ఇచ్చేటువంటి వెల 30 వెండి నాణాలు. అంటే ఆయన ఒక మానవునిగా కాదు, ఒక బానిసగా అమ్మివేయబడ్డాడు. మీకు అర్థమైంది? ఆయన ఒక మానవునిగా మాత్రమే కాదు, ఒక బానిసగా, ఒక విలువలేని వాడిగా అతి తక్కువ వెలకు ఆయన్ని ఇస్కరియోత అమ్మేశాడు. ఆయన అమ్మివేయబడ్డాడు ఒక మానవునిగా. కానీ వాక్యమే సెలవిస్తుంది చూడండి. మనం గమనించి ముందుకెళ్ళగలిగితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనములో ఆయనలోని దైవత్వం మనకు కనపడుతుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చదవండి అయ్యా. విలువ పెట్టి మీరు కొనబడిన వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఒక సామాన్యుడిగా, ఒక బానిసగా ఆయన 30 వెండి నాణాలకు అమ్మివేయబడితే అది ఆయనలోని మానవత్వం అయితే, ఆయన తన రక్తం ఇచ్చి సర్వ మానవాళిని పాపము నుంచి ఆయన క్రయధనముగా కొన్నాడు. అది ఆయనలోని దైవత్వం. దేవునికి స్తోత్రం. ఇక్కడ అమ్మివేయబడ్డాడు, ఇక్కడ కొనుక్కున్నాడు. అమ్మివేయబడ్డ మానవత్వం. ఒక మనిషిగా ఆయన అమ్మేశారు. ఒక దేవునిగా తన రక్తాన్ని వెల ఇచ్చి ఆయన కొనుక్కున్నాడు. ఇది ఆయనలోని దైవత్వం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి మానవత్వము, దైవత్వము అనేక విషయాలు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. సమయానుకూలతను బట్టి ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముందుకెళ్ళి ముగించే ప్రయత్నం చేస్తాను. ఇంకా మనం చెప్పుకుంటే అనేక అంశాలు ఉన్నాయి. ఆయన వదకు తేబడిన గొర్రెపిల్లగా తల ఉంచాడు. ఆయనే మనకు ప్రధాన కాపురి కదా. అంత మాత్రమే కాకుండా మనం చూడగలిగితే మత్తయి శుభవార్త 27వ అధ్యాయము, మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 50వ వచనంలో ఈ చివరి మాట మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఆయనలో ఉన్న మానవత్వం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద సర్వమానవాళి పాప పరిహారార్థమే ఒక మానవుడిగా ఆయన బిగ్గరగా కేక వేసి మరణించెను. ఒక మనిషిగా ఆయన చనిపోయాడు, ఆయన మరణించాడు, ఆయన ఒక మనిషిగా చనిపోయాడు. కానీ ఆయనలో మరి దైవత్వం ఎక్కడ కనపడుతుంది అని మనం ఆలోచించినప్పుడు చూడండి, మత్తయి శుభవార్త 28వ అధ్యాయము, మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 6వ వచనంలో ఆయనలోని దైవత్వం మనకు కనపడుతుంది. ఆయన ఇక్కడ సమాధిలో లేడు, ఆయన మృతి చెంది లేడు, ఆయన మరణించలేడు. ఆయన చెప్పినట్లుగా ఆయన మరణాన్ని లేచాడు, ఆయన పునరుద్ధాన శక్తితో లేవనెత్తబడ్డాడు. అది ఆయనలోని దైవత్వం. ఒక మనిషిగా మరణించాడు, ఒక దేవునిగా మరణాన్ని గెలిచి లేచాడు. ఆయన లేవడం మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథంలో అనేకులను ఆయన బ్రతికించాడు.
యోహాను సువార్త 11వ అధ్యాయం 43, 44 వచనంలో లాజరు అనుభవాన్ని మనం చూడగలిగితే, యోహాను శుభవార్త 11వ అధ్యాయము 43, 44 వచనంలో ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని పిలవగా బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలకు ప్రాణాలతో బ్రతికి వచ్చాను. అది ఆయనలోని దైవత్వం. ఒక మనిషిగా మరణించాడు, ఒక దేవునిగా బ్రతికించాడు. ఒక మనిషిగా మరణించాడు, ఒక దేవునిగా పునరుద్ధాన శక్తితో ఆయన లేవనెత్తబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలు, ఎన్ని విషయాలు చెప్పాను? 8 విషయాలు. అందులో మనకి ఏ విషయాలు స్పష్టంగా అర్థమయ్యాయి? యేసు ప్రభువారు ఆయన 100% ఆయన మనుష్య కుమారుడు, ఆయన మనిషే. ఆయనకి ప్రతి వాని కష్ట సుఖాలు, వ్యాధి బాధలు, ప్రతి అనుభవాలు ఆయనకు తెలుసు. అందుకే బైబిల్ అంటుంది, ఆయన మనవలే శరీరుడిగా ప్రతి అనుభవం కలిగిన వాడినప్పటికీ కూడా ఆయనలో ఏ పాపము, ఆయన మనవలే శోధింపబడినప్పటికీ, మనవలే బాధింపబడినప్పటికీ, మనవలే గాయపరచబడినప్పటికీ, మనవలే ఆకలి దప్పికలు కలిగి ఉన్నప్పటికీ, ఒక మనిషి ఏ అనుభవాల గుండా వెళతాడో అవన్నీ ఆయనకు వచ్చాయి. ఆయన శోధింపబడ్డాడు. చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంక బోలిన పాటలు. ఆయన శోధింపబడ్డాడు. బైబిల్ చెప్తుంది ఆయన శోధ నుంచి విడిపించాడు. ఆయన పరీక్షింపబడ్డాడు, ఆయన పరీక్ష నుంచి విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా చూసుకుంటే ఆయన ముమ్మాటికి ఈ భూమి మీద 100% ఒక మనిషిగా బ్రతికాడు. ఎందుకంటే ఆయన మనుషులను అర్థం చేసుకోవడానికి, ఆ నొప్పి ఏంటో, ఆ బాధ ఏంటో, ఆ భావన ఏంటో, ఎలా ఉంటుందో అని అర్థం చేసుకోవడానికి ఆయనకు 100% ఒక తల్లి గర్భములో ఒక మనిషిగా పుట్టి బ్రతికాడు, నడిచాడు. అది ఆయనలో ఉన్నటువంటి రెండవది, ఆయన ఒక దైవ కుమారుడిగా ఎలా బ్రతికాడయ్యా అంటే, ఆయనలోని దైవత్వం ఎలా చూడగలుగుతున్నామంటే, అదే సందర్భంలో ఆయన 3.5 సంవత్సరాలు అనేకమైనటువంటి దైవికమైన అనుభవాలు మనం చూడగలుగుతాం. అది ఆయనలో ఉన్నటువంటి దైవత్వం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక మానవునిగా శరీరముతో లోకానికి వచ్చాడు, అదే టైంలో ఒక దైవత్వం కలిగిన వ్యక్తిగా జీవాన్ని తనలో పెట్టుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకు యోహాను భక్తుడు అన్నాడు, ఆయన మనిషిగానే వచ్చాడు, కానీ అది కేవలం ఒక దేహం, ఒక పాత్రే, ఒక గుడారమే. ఆ గుడారములో, ఆ పాత్రలో పరలోకము నుంచి ఒకటి వచ్చింది, దాని పేరు జీవము. అందువల్ల ఆయనలో జీవం ఉండెను. దేవునికి స్తోత్రం. ఆయన గొప్పవాడా, ఆయనలో ఉన్న జీవం గొప్పదా? చెప్పండి. యేసు ప్రభు శిలువ మీద మరణించడం వల్ల మనకేం దొరికింది? పాప క్షమాపణ దొరికింది. యేసు ప్రభు శిలువ మీద మరణించడం ద్వారా పాప క్షమాపణ దొరికింది. అంటే ఈ శరీరము ద్వారా, ఈ శరీరము గాయపరచబడడం ద్వారా, ఈ శరీరము సిలువ వేయబడడం ద్వారా, ఆయన శరీరం సిలువ వేయబడడం ద్వారా, ఆయన శరీరము దున్నబడడం ద్వారా మనిషికి పాప క్షమాపణ వచ్చింది. కానీ ఆయన జీవముతో లెగడం ద్వారా మనిషికి పరలోకం వచ్చింది. అర్థమైందా? ఆయనలో ఉన్న శరీరము ద్వారా మనకు పాప క్షమాపణ వచ్చింది. ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు, మన నిందను ఆయన తన మీద వేసుకున్నాడు, మన భారాన్ని తన భుజం మీద ఆయన మోసాడు. కనుక మనిషిగా ఆయన మరణించడం ద్వారా మనిషికి పాప క్షమాపణ దొరికింది. ఒక దైవత్వము గల వ్యక్తిగా ఆ మరణాన్ని గెలిచి లేవడం ద్వారా మనకు నిత్య జీవం వచ్చింది, పరలోకంలో చోటు వచ్చింది. అది ఆయన దైవత్వం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్న, నేడు, నిరంతరము, యుగ యుగములు ఆయన మానవుడు, ఆయన దైవత్వము గలవాడు అనగా, అందువల్ల నీ జీవితంలో అనుక్షణము ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు. అదే సందర్భంలో ఆయన దైవత్వపు జాడల సారము నీ జీవితంలో వెదజల్లునుగాక. ఆమేన్, ఆమేన్. ఇది మీకు అర్థమైతే నా బాధ ఆయనకి అర్థం అవుతలేదండి, నా కన్నీళ్ళు, నేను పడుతున్న ఆవేదన, నాకున్నటువంటి ఈ స్థితిగతులు, ఈ మానసిక ఆందోళన ఆయనకేం అర్థమవుతాయి? లేదు లేదు లేదు, ఆయన అర్థం చేసుకున్నాడు. నీకంటే ఎక్కువ అనుభవించాడు ఆయన శరీరంతో బాధ. దేవునికి స్తోత్రం. ఎలాగో తెలుసా? బైబిల్ అంటుంది ఆయన మరణము నొందునంతగా అనందే. ఎంతగా తగ్గించుకున్నాడంట ఆయన, ఎంతగా విధేయుడయ్యాడంట,
ఆయన తను తాను ఎంతగా రిక్తునికి చేసుకున్నాడంటే తన తండ్రి చిత్తము నెరవేర్చుటకు ఆయన మరణము నొందునంతగా ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, విధేయుడయ్యాడు, తగ్గించుకున్నాడు. నువ్వు మరణం పడిపోయేంత బాధ నీకు వస్తుందా? చిన్న చిన్న నొప్పులు, చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న అనారోగ్యాలు, అవి ఎలాంటివైనా బైబిల్ అంటుంది నీకంటే ఎక్కువైన గాయపరచబడ్డాడు, నీకంటే ఎక్కువైన అవమానపరచబడ్డాడు, నీకంటే ఎక్కువ ఆయన నమ్మక ద్రోహం పొందుకున్నాడు. నమ్మిన వాళ్ళే కదా నమ్మేశారు. నీకంటే ఎక్కువగా ఆయన ఒంటరి వాడైపోయాడు. ఇమ్మానుయేలుగా, ఇది కూడా పాయింటే, ఇమ్మానుయేలుగా నీకు తోడుంటానని చెప్పాడు, కానీ చివరికి ఆయన గెత్సేమనే తోటలో ఒంటరుడైపోయాడు. ఆయన బంధించడానికి వచ్చినప్పుడు అందరూ ఆయన వదిలేశారు, కానీ ఆయన నిన్ను ఒంటరిగా వదలకుండా ఇమ్మానుయేలుగా నీ తోడున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవునికి నేను అనుభవిస్తున్న ప్రతి స్థితి ఆయన ఎరిగినవాడు, ఆయన అనుభవించగలిగిన వాడు గనుక నేను మొయ్యలేని దానికంటే ఏది కూడా నా మీద మోపడో. ఆమేన్ చెప్పండి. అదే సందర్భంలో ఆయన దైవత్వము కలిగిన వాడు గనుక నా ప్రతి పరిస్థితుల్లో ఆయన నా చెయ్యి పట్టుకొని లేవనెత్తగలిగిన వాడు, అది ఆయన దైవత్వం. దేవునికి స్తోత్రం. అట్టి ఆలోచనలతో, అట్టి తలంపులతో ఆయన మానవత్వమును, ఆయన దైవత్వమును అంగీకరిస్తూ స్వీకరిస్తూ ఆయన మనిషిగా బ్రతికినప్పుడు ఏ మార్గములో మనకు మాదిరిని చూపించి బ్రతికాడో ఆ మార్గములో నడిచే ధన్యత, సహాయము ప్రభు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మంచిది. ఈరోజు మనం వినబోతున్నటువంటి వాక్య అంశము